డిఎస్సిలో అంత పెద్ద అవినీతి జరిగినట్టుగా నాకు కనపడలేదు. పొరపాట్లు అనేది సహజం ప్రతి దగ్గర. 29లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్సి అక్రమాలపై ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ ఉద్యమాన్ని తాను ఖండిస్తున్నాను అంటూ మాజీ కేంద్ర మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ అంటున్నారు. అసలు ఆ వ్యాఖ్యలు గల కారణాలు ఏంటి ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ సంచలన వ్యాఖ్యల కారణాలు ఏంటండి? చలనం లేదు, సంచలనం లేదు. ఇక్కడ డిఎస్సిలో అంత పెద్ద అవినీతి జరిగినట్టుగా నాకు కనపడలేదు. అంటే మీరు అంత అవినీతి కనిపించలేదంటే అసలు మీరు ఏం తెలుసుకుని మీరు వ్యాఖ్యలు? నేను గత నెలగా దీన్ని చాలా సూక్ష్మంగా సెక్రటేరియట్కి పోయాను, జరిగిన ప్రాంతాలన్నీ చూశాను. నీటిలో జరిగినట్టుగా జరగలేదు. ఎంతో కొంత జరిగినట్టే కదా, నీటి అంత ప్రభావితం కాకపోయినా సరే. పొరపాట్లు అనేది సహజం ప్రతి దగ్గర. నేను అందరూ అనుకున్నట్టుగా జరగలేదు, కొంచెం ఉంది. ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చు. సరే, ఆ 10 మందికి ఉద్యోగాలు, తప్పుడు ఉద్యోగాలు వస్తే నిజం కొన్ని వేల మంది విద్యార్థులు భవిష్యత్తులు పాడైపోతాయి కదా. నిజమే, ప్రజాస్వామ్యంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. సరే, మరొకటి మీరు దేశ పరిస్థితుల గురించి చెప్పారు. అమిత్ షా గురించి, మోడీ గురించి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఎందువల్ల? వాళ్ళు తప్పులు చేస్తున్నారా? భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఎంపీలని కొనుక్కొని రాజ్యాంగాన్ని సవరణ చేయడం అనేది పొరపాటు. దానికి నేను ఖండిస్తాను. కాంగ్రెస్ పార్టీ 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా, ఎవరితోనూ పొత్తుతో వెళ్తారా, ఒంటరిగా పోటీ చేస్తారు? అప్పుడే చెప్పడం కష్టమే. 29లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ. డిఎస్సిలో అక్కడక్కడ కొద్దిగా పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ అది అంత పెద్ద పొరపాటు ఏమీ కాదు అని చెప్పేసి అని సింపుల్గా ఆయన కొట్టిపాడేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లోని కేవలం 2 కుటుంబాలు మాత్రమే ఏలుతున్నాయి. ఇప్పటికీ కూడా గత 30 ఏళ్ళుగా కూడా కేవలం రాయలసీమ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. దీన్ని మట్టి ఖచ్చితంగా అరికట్టాలని చెప్పేసి ఆయన అంటున్నారు. 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.